వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ముఖ్య అనుచరుడు. సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన గౌరు దంపతులు. శ్రీకాళహస్తి గడ్డ జనసేన అడ్డా. ఎన్నికలు ఎప్పుడొచ్చినా శ్రీకాళహస్తిలో జనసేన సిద్ధం. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినుత కోట వ్యాఖ్య. గూడూరులో రెడ్డి సామాజిక వర్గం ఆత్మీయ సదస్సు. అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాను. రెడ్డి సామాజిక వర్గం రుణం తీర్చుకుంటా. డాక్టర్ పాషం సునీల్ కుమార్ హామీ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం పాలకొలను గ్రామానికి చెందిన ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ముఖ్య అనుచరుడు పాలకొలను సుధాకర్ రెడ్డితో సహా సర్పంచులు సుజాతమ్మ, చింతపల్లి గ్రామ సర్పంచ్ వెంకటరమణతో పాటు 500 కుటుంబాలు గౌరు దంపతుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిని ఒక్కొక్కరిగా స్వాగతం పలికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు గౌరు దంపతులు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్రా శివనందారెడ్డి, బనగాపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, ఓర్వకల్లు మండల పరిధిలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చింతపల్లి వెంకటరమణ గారికి చింతపల్లి సర్పంచ్ పాలకొల్లి ఒక్క నిమిషం నిలవడం సార్ ఏందన్నాను. అధ్యక్షత వహించిన మన నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి గారికి, అలాగే నుంచి కూడా ఈ గ్రామంలో సమస్యలు చాలా వరకు రైతుల దగ్గర బినామీ రైతులని ఏర్పాటు చేసుకుని పొలాలు లాక్కోవడానికి మన ఎమ్మెల్యే గారు కొంతమంది ముఖ్య నాయకులు ప్రయత్నం చేసినారు. ఆ ప్రయత్నంలో అడ్డుకున్నందుకే సుధాకర్ మీద రకరకాల తప్పుడు కేసులు పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ కేసు పెట్టినా కూడా మనము ఈ రోజు తప్పుడు కేసులను పూర్తిగా హైకోర్టు ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ తీసేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏ కేసులకు భయపడాల్సిన పని లేదు, ఎవరికి లొంగాల్సిన పని లేదు. మాకు బంధువు అనే కాదు, నా ఇంట్లో ఎవరు రాజకీయంగా ఉండి మా ఇంట్లో ఎవరున్నారో వాళ్ళే మాకు బంధువులు. నాకు రక్త సంబంధం కాదు. మేము ఎంత చేస్తున్నా మా కోసం, కుటుంబం రాజకీయం కోసం, పార్టీ కోసం పనిచేసే వాళ్ళే మాకు బంధువులు. కానీ అన్న ఈ విధంగా ఉంది, ఎమ్మెల్యే వాళ్ళ ఇబ్బంది ఉంది అంటే ఎన్నాళ్ళు ఎదుర్కో ఏదైనా కానీ హైకోర్టు ద్వారా తెలుసుకుంటూ చూద్దాం. తర్వాత నిదానంగా మనం అందరం కలిసి ఒకటే పార్టీకి వచ్చి మనం అందరం కలిసి చేసుకుందాం చెప్పుకోవడం జరిగింది, కలిసి మాట్లాడుకోవడం జరిగింది. సుధాకర్ రెడ్డితో పాటు చాలా మంది ఈ మండలంలో, సుధాకర్ రెడ్డితో పాటు మండలంలో చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు. కార్పొరేషన్ లో కూడా చాలా మంది సుధాకర్ రెడ్డి నడిచే వాళ్ళు ఉన్నారు. ఆయన అన్నట్లు ఖచ్చితంగా మనకు మంచి మెజార్టీ తెచ్చించడానికి సుధాకర్ తో పాటు మీరు కూడా భాగస్వాములు అయ్యి రేపు పాణ్యంలో చిరుతమ్మ గారిని మంచి మెజార్టీతో గెలిపించడానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం గారికి. అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్యే బనగాపల్లి డీసీఎంకు, గౌరవ వెంకటరెడ్డికి, చరితమ్మకు, పార్వతమ్మకు, సుజాతమ్మకు, శేషమ్మకు, అదేవిధంగా మన సుధాకర్ రెడ్డికి, వెంకటరమణకు, ఇక్కడికి వచ్చినటువంటి మీ వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, విశ్వేశ్వరుడికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారాలమ్మా. మీకల్లా తెలుసు, ఇంకా 3 నెలల లోపల తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. వచ్చే మే నెలలో ఖచ్చితంగా మీకందరికీ మంచి రోజులు వస్తాయి. గారికి సారీ
వాళ్ళ పేరుతో మేము పిలుచుకునేవాళ్ళం కదా అప్పుడు. డ్రిల్ మాస్టరు, సైన్స్ మాస్టరు, విలేజ్ మాస్టరు, ఎట్లాగే పిలుచుకునేవాళ్ళం. అందుకని వాళ్ళని పేర్లతో పిలవట్లేదు, అందుకు క్షమించాలని కోరుతున్నాను. అయితే ఈ ఉపాధ్యాయులందరూ నాకు గురువు లాంటి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళలో అందరికంటే తక్కువ వయసులో ఉపాధ్యాయుడిగా పనిచేసింది నేనే. వాళ్ళందరికీ అందరి దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, చాలా పాఠాలు నేర్చుకున్నాను. అందుకని వాళ్ళని నేను అందరికీ. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండవల్లి జెడ్పీహెచ్ పాఠశాలలో 1995-96 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాము చదివిన పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారంగా 25,000 రూపాయల విలువ చేసే ఐరన్ బీరువాను అందజేశారు. చదువు నేర్పిన పాఠశాల పూర్వ విద్యార్థులకు మధురమైన జ్ఞాపకాలుగా ఉంటాయని, పూర్వ విద్యార్థుల అభ్యున్నతికి ఆనాటి ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారన్నారు. ప్రస్తుత హెడ్ మాస్టర్ PVSS జి ప్రసాద్ కు శాలువాలు కప్పి వారి ఆశీర్వాదాలు తీసుకొని మెమెంటోలను అందజేశారు. అలాగే గురువులు మాట్లాడుతూ 28 సంవత్సరాల క్రితం విద్యాబుద్ధులను నేర్పిన గురువులను గుర్తించుకొని సాదరంగా ఆహ్వానించి సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అందరి చిరునామాలు సేకరించి ఒకే చోట కలుసుకోవడానికి కృషి చేసిన వారందరినీ అభినందించారు. మార్గదర్శకత్వం మీరు అనేక మంది బాలబాలికలకు నిలువుటత్వం, మీరంటే మాకు ఆదర్శం. ధన్యవాదాలు. చెప్పాలి, మాస్టర్ నన్ను ఎప్పుడు కొట్టాలని దగ్గరికి వచ్చిన కొట్టలేకపోయేవాడు. అక్కడి వరకు వచ్చి అరే ధోని నువ్వు వెళ్ళిపోరా అనేవాడు. ఏం మాస్టర్ అని తర్వాత కలిసినప్పుడు అడిగేవాడిని. చివరికి నువ్వు ఇదే చేయాలరా అని చెప్పేవాడు. ఈ రోజు మేము అదే చేయాల్సి వస్తుంది. మాస్టర్ ఆ విషయం గుర్తు చేయాలనుకోండి. మీరు అదే చేసినా బాగా సంపాదిస్తున్నారా? గురువు గారు ఆశీర్వాదం. షరీఫ్ మాస్టర్ మాట్లాడతారు, నిశ్శబ్దంగా ఉంటారు. ప్రెసెంట్ హెడ్ మాస్టర్ అండ్ ఎస్, తర్వాత నాతో వాడు పనిచేసిన ఉపాధ్యాయులు, నాకు గురువులు అయినటువంటి సూర్యారావు మాస్టర్ గారికి, డ్రాయింగ్ మాస్టర్ గారికి, డ్రిల్ మాస్టర్ వాళ్ళ పేరుతో మేము పిలుచుకునేవాళ్ళం కదా అప్పుడు. డ్రిల్ మాస్టరు, సైన్స్ మాస్టరు, విలేజ్ మాస్టరు, ఎట్లాగే పిలుచుకునేవాళ్ళం. అందుకని వాళ్ళని పేర్లతో పిలవట్లేదు, అందుకు క్షమించాలని కోరుతున్నాను. అయితే ఈ ఉపాధ్యాయులందరూ నాకు గురువు లాంటి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళలో అందరికంటే తక్కువ వయసులో ఉపాధ్యాయుడిగా పనిచేసింది నేనే. వాళ్ళందరికీ అందరి దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, చాలా పాఠాలు నేర్చుకున్నాను. అందుకని వాళ్ళని ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం మరియు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి. ఈ సందర్భంగా వారు కల్లూరు అర్బన్ 35వ వార్డు భగవాన్ నగర్ కాలనీలో ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం చరితారెడ్డి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గానికి అభివృద్ధి చేయడం లేదు అని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకుంటే అన్ని వర్గాలకు అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఇన్ఛార్జీలు, మైనార్టీ నాయకులు, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి
రావాలా ఈసారి మీరు అందరూ తప్పకుండా సైకిల్ గుర్తుకు సపోర్ట్ చేయండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే వచ్చే పథకాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఏమా ఇప్పుడున్న ప్రభుత్వము 45 ఏళ్ళ దాటిలకు 18,000 రూపాయలు ఇస్తా ఉంది. అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. పిల్లలను బడికి పంపిస్తే అమ్మఒడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఒక తల్లికి ఎంతమంది దారుణంగా ఉందో ఒక జాబ్ ఏం లేదు. 3 సిలిండర్లు ఫ్రీ అమ్మా. మధ్య అమ్మాయి కదా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని మండల పట్టణ బూత్ కమిటీ సభ్యులతో కలిసి రోటరీ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినుత కోట. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి 50 ఓట్లకి ఒక జనసేన వాలంటీర్ ను నియమిస్తున్నట్లు తెలిపారు. అలాగే పంచాయతీ స్థాయిలో 10 మందితో కూడిన పంచాయతీ కోఆర్డినేటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రానున్న 2 నెలలు ప్రతి జన సైనికుడు అహర్నిశలు కష్టపడాలని, చివరి ఓటు వరకు మిస్ అవ్వకుండా బూత్ లో ఓటు వేసే విధంగా సమన్వయంతో పనిచేయాలని కోరారు. అధికార పార్టీ చేసే దౌర్జన్యాలు ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు. జనసేన పార్టీ నిలబడే ప్రతి చోట అఖండ మెజారిటీతో ఎమ్మెల్యేలుగా గెలిస్తే ప్రతి జన సైనికుడు కోరిక నెరవేరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, మండల ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కమిటీ సభ్యులు, పంచాయతీ బూత్ కమిటీ సభ్యులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.
కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీలో కార్మికులు 13 రోజులుగా చేస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపారు. జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూపేష్ సుబ్బిరామిరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు నెలకు 26,000 రూపాయల వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించిందని, మున్సిపల్ కార్మికులు చేస్తున్న డిమాండ్ న్యాయమైందని అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ కార్మికులు నిరసనలు చేపట్టినప్పుడు ప్రభుత్వం చర్చకు పిలిచి మాట్లాడేదని, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని అన్నారు. ఊరు అందంగా ఉందంటే కారణం మున్సిపల్ కార్మికులు అని, అలాంటి వారి న్యాయమైన డిమాండ్ను వెంటనే నెరవేర్చాలని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని, రాష్ట్ర అభివృద్ధి కొరకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, సిపిఎం, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. మన సమస్యలు తీరుతాయి అనుకుని ఆ రోజు గంపగుత్తగా మనం ఓట్లు వేయడం జరిగింది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. సొంతం వాళ్ళ ఇంట్లో తల్లి చెల్లికే దిక్కు లేదు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని రెడ్డి సంక్షేమ భవన్లో రెడ్డి సామాజిక వర్గం ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గం అండగా లేదంటూ సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాలు తిప్పుకొట్టేందుకు గూడూరు నియోజకవర్గం రెడ్డి సామాజిక వర్గం ఆత్మీయ సదస్సును ఏర్పాటు చేశామని అన్నారు. గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గం నాయకులు కీలక పాత్ర పోషిస్తూ ఓటరు జాబితా నుండి ఓటర్ స్లిప్పులు పంపిణీ, ఎన్నికల్లో ఓట్లు వేయించే వరకు వాళ్ల కష్టంకు వెలకట్టలేమని అన్నారు. వారి దయతోనే 2014లో ఎమ్మెల్యేగా గెలిచానని, ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని తెలిపారు. గ్రామాల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం నాయకులు ఆశీస్సులు తనకు ఏళ్ల వేళలు ఉంటాయని, వారికి తాను ఎప్పుడు అండగా ఉంటానని అన్నారు. 3 నెలల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తథ్యం, గూడూరు ఎమ్మెల్యేగా తాను గెలవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగిపోయి ఉన్న అభివృద్ధి పనులు తిరిగి పునఃప్రారంభం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సదస్సుకు విచ్చేసిన వందలాది మంది రెడ్డి సామాజిక వర్గం నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రెడ్డి సామాజిక నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాయకులు బాబురెడ్డి గారు, అలాగే శ్రీనివాస రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, నాగోరెడ్డి గారు, రవీంద్ర రెడ్డి గారు, అలాగే రామచంద్ర రెడ్డి గారు, పెద్దలు మోహన్ రెడ్డి గారు, లేనిటువంటి మన మాజీ జెడ్పీటీసీ భారతమ్మ గారు, అలాగే శ్రావణమ్మ గారు, పద్మమ్మ గారు, చెందినటువంటి ఆత్మీయ రెడ్డి మా మిత్రుడు, మా శ్రేయోభిలాషులు, నా వెల్విషర్స్, అలాగే పత్రికా విలేకరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా నా నమస్కారాలు. చాలా సంతోషం ఉంది. ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఇంతమంది రెడ్డి గారి ఫ్యామిలీస్ ఈరోజు ఇక్కడ రావడం అంటే ఇది నా అదృష్టం. నేను చేసుకోవడం అదృష్టం. ఈ అదృష్టం రాదు. ఎంతమంది దాదాపు 500 మంది రెడ్డి గారి కుటుంబాలు ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీని నన్ను ఆశ్రమించడానికి వచ్చారంటే నిజంగా మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలో రెడ్డి కమిటీ వారు లేరు. సునీల్ కుమార్ కి అండగా ఈ నియోజకవర్గంలో రెడ్డి లేదని చెప్పినటువంటి ప్రచారాన్ని విరివిగా చేసిన పరిస్థితికి ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఈరోజు మా నాయకులందరూ కూడా కలిసి ఈ ప్రచారాన్ని తిప్పుకొట్టేందుకే ఈ నియోజకవర్గంలో రెడ్డి కమ్యూనిటీ మొత్తం కూడా భాగం సునీల్ కుమార్ గారికి అండగా ఉందని నిరూపించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా వేదిక పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తానికి వచ్చాయి. మనందరం కూడా గతంలో ప్రతి ఊళ్ళో కూడా ఏ పార్టీలో ఉన్నా మీరు చెప్తేనే ఓటు వేసేది కాబట్టి ఇంకోటి చెప్తే ఓటు
ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చున్నారు అంటే ఎవరైతే గ్రామ స్థాయిలో పంచాయతీ స్థాయిలో ఏ పార్టీకి అయితే ఓట్లు వేస్తున్నారో వాళ్ళందరూ కూడా రావడం నిజంగా చాలా సంతోషం. పైన ఎవరు రాదు, పైన మేనేజ్మెంట్ చేసేవారు కాదు. మీరు గ్రామ స్థాయిలో కష్టపడి ఏ పార్టీకైనా సరే ప్రాణాలు గురించి ఓట్లు వేసేటువంటి వాళ్ళు అందరూ కూడా వీళ్ళందరూ కూడా మా ఉద్దేశం ఒకటే, తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఉన్నారు, అయినప్పటికీ యాక్టివ్గా లేదు. ఎందుకంటే గత నుంచి కూడా గత నలభై శ్రీనివాస రెడ్డి గారి దగ్గర నుంచి కానీ, గౌతమ్ గోపాల్ కృష్ణ రెడ్డి దగ్గర నుంచి కానీ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ తెలుగుదేశం పార్టీలో రెడ్డి సమాజం గారికి అత్యంత నాటి నందమూరి తారక రామారావు గారి నుంచి నేటి చంద్రబాబు నాయుడు గారి వరకు రెడ్డి సమాజం విషయంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే దాంట్లో పూర్తిగా మీ యొక్క అభిప్రాయాలు తీసుకొని పరిపాలించేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నా. మీ అందరికీ ఒకటి చేస్తున్నా, నన్ను ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో గెలిపించారు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టా, ఎవరిని ఎక్కడ కూడా గౌరవించా, ప్రతి ఒక్కరిని గౌరవించా. అయినప్పటికీ నా దురదృష్టం, నన్ను ఎలక్షన్ ఓడిపోయా. ఎందువల్ల అర్థం కాదు. కొన్ని వేల కోట్లతో ఈ కోటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా, ప్రతి ఊర్లో రోడ్లు వేసా, ప్రతి ఊర్లో కాలం కట్టించా, ప్రతి ఊర్లో స్కూల్ కట్టించా, అలాగే అంగన్వాడీ భవనాలు కట్టించా, అలాగే ఇప్పుడు తుఫాన్ సెంటర్ని కట్టించా. ఏ ఊరికి వెళ్ళినా నా శిలాపాఠం ఖచ్చితంగా ఉండేటువంటి కార్యక్రమం. అలాగే ఈ నియోజకవర్గంలో దాదాపు 9 కోట్ల నుండి 10 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చా. చాలా మందికి హాస్పిటల్లో ఎన్నో ఆపరేషన్లు చేయించా. అట్లాగే ఎవరైనా పేదవాడు వస్తే సహాయం చేశా. నేను చేసిందంతా ఇప్పుడు నాకు గుర్తుకొస్తున్నాయి, ఇప్పుడు నాకు వస్తున్నది. నేను చేసినంతా అందులో అయినా కానీ ఒక్కసారి ఏదో అవకాశం ఏం చేసినా ఈసారి మాత్రం గౌరవమైనా ఎస్ఎల్ని గెలిపించుకుంటామని ఎక్కడికైనా అదే మాట్లాడుతున్న కార్యక్రమంలో మొట్టమొదటిగా మా మిత్రులు, మా పార్టీ నాయకులు ముందు మన గూడూరు కాన్స్టిట్యూన్సీ లో నివేదిక తీసుకొచ్చడం జరుగుతుంది. రెడ్డి సామాజిక వర్గం మీకు ఎప్పుడు రావడం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా రెడ్డిని విపరీతమైన గౌరవించే వ్యక్తి నువ్వు అక్కడే గతంలో చూసావు, నువ్వే తప్ప గౌరవించే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ముఖ్య అనుచరుడు. సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన గౌరు దంపతులు. శ్రీకాళహస్తి గడ్డ జనసేన అడ్డా. ఎన్నికలు ఎప్పుడొచ్చినా శ్రీకాళహస్తిలో జనసేన సిద్ధం. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినుత కోట వ్యాఖ్య. గూడూరులో రెడ్డి సామాజిక వర్గం ఆత్మీయ సదస్సు. అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాను, రెడ్డి సామాజిక వర్గం రుణం తీర్చుకుంటా, డాక్టర్ పాషం సునీల్ కుమార్ హామీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.